మంత్రులు కుటుంబ సభ్యుల గ్యాలరీలోనే త్రిషకు సీటిచ్చారు. అందులోనూ ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రి పక్క సీటే త్రిషకు ఇచ్చారు. ఇక వస్తూనే విజయ్ తల్లిదండ్రులకి త్రిష అభివాదం చేశారు. ఇక వేడుకల్లో విజయ్ సల్యూట్ చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో త్రిష నవ్వుతూ ప్రతి అభివాదం చేస్తూ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత కొందరు నేతలు వచ్చి త్రిషను పలకరించారు. విజయ్ సంగీత విడాకుల వ్యవహారం ఇటీవలే సెటిల్ అయింది. విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాల మధ్య త్రిషకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వానం వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.